వెల్కమ్ టు రాజనీతి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల రూపాయల టీడీఆర్ బాండ్ల కుంభకోణం జరిగింది. ప్రధాన నగరాలు విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, తణుకులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వందల కోట్లు దండుకున్నారు. దీని మీద తెలుగుదేశం పార్టీ అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేసింది. అప్పటి మున్సిపల్ శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సహకారంతోనే ఈ స్కామ్ జరిగింది. శ్రీలక్ష్మి అప్పుడు ఆవిడ యాక్చువల్గా తెలంగాణ క్యాడర్లో ఉంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి మార్పించుకుని ఇక్కడికి వచ్చాక ఆమెకు కీలక శాఖలు కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఆవిడ సహకారంతోనే ఈ స్కామ్ జరిగింది. అక్రమాలు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో మేనమేషాలు లెక్క పెడతా ఉంది. అలాగే దీంతోపాటు అమృత్ 2.0 పథకం, గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ పనుల పేరుతో కూడా 100 కోట్లు దోచుకున్నారు. పులివెందుల్లో బ్యూటిఫికేషన్ పేరుతో 100 కోట్లు కొట్టేశారు. ఇవన్నీ కూడా మున్సిపల్ శాఖ పరిధిలోకి వస్తాయి. అప్పటి అధికార పార్టీ అక్రమాలకు శ్రీలక్ష్మి వంతపాడింది. విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలు వచ్చినాయి. శ్రీలక్ష్మి సహకారంతో భారీగా అవినీతి జరిగింది. ఈ అక్రమాల మీద విచారణ జరపడం ప్రస్తుత మున్సిపల్ మంత్రి నారాయణకి ఇష్టం లేనట్టుగా ఉంది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఈ విషయాలను అసెంబ్లీలో ప్రస్తావించినా ఆయన ససేమిరా అంటున్నారు. ముఖ్యంగా టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో ఖజానాకు వేల కోట్ల నష్టం వాటిల్లింది. వైసీపీ నేతలు అడ్డంగా దొరుకుతారు. దీని మీద విచారణ జరిపితే శ్రీలక్ష్మి బుక్ అవుతుంది. కానీ శ్రీలక్ష్మి మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు మరి నారాయణ గారు ఇష్టపడలేదు. తన పేషీని, సిఆర్డీఏని సొంత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళతో నింపేసిన నారాయణ శ్రీలక్ష్మి విషయంలో కూడా సామాజిక వర్గ కోణంలోనే వదిలేశారన్న తీవ్ర విమర్శలు వస్తున్నాయి. శ్రీలక్ష్మి జగన్మోహన్ రెడ్డితో ఎంతగా అంటగాగిందో అందరికీ తెలుసు. ఆమెను తెలుగుదేశం కార్యకర్తలంతా వైసీపీ ఏజెంట్ లాగా చూస్తారు. నిజానికి చంద్రబాబుతో సహా ఏ తెలుగుదేశం నాయకుడు కూడా ఆవిడ నీడను కూడా ఇష్టపడరు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బొకే ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన బొకే తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఇప్పుడు ఆమె అడ్డంగా దొరికే అవకాశం ఉంది. కానీ నారాయణ అదొక చిన్న ఇష్యూ అని గతంలో ఒకసారి అన్నారు. దాన్ని కరుణాకర్ రెడ్డి కూడా ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు. ఇప్పుడు అసెంబ్లీలో అదొక చిన్న ఇష్యూ, సభా సంఘం వేసి విచారణ జరపాల్సిన అవసరం లేదు అంటున్నారు. సభా సంఘం వేసి విచారణ జరపాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్యేలు, టీడీపీ క్యాడర్ నారాయణ మాటలతో కంగుతిన్నారు. నారాయణ పార్టీలో సీనియర్ నేత అనే కంటే చంద్రబాబుకు దగ్గరవాడు కాబట్టి నోరు మూసుకుని కూర్చున్నారు. ఇలాంటిదే ఇంకో ఘటన. గుంటూరులో అంబటి రాంబాబు సోదరుడు పొన్నూరులో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అంబటి మురళీకృష్ణ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా అంతస్తులు పెంచి అపార్ట్మెంట్ నిర్మించారు. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్. ఇతని అక్రమాల మీద చర్యలు తీసుకోవాలని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాడు. కానీ అధికారులు చర్యలు తీసుకోవట్లేదు. తెలుగుదేశం అధికారంలో వస్తే చర్యలు ఉంటాయని అందరూ భావించారు. ఆ రోజున వీళ్ళు అక్రమంగా నిర్మిస్తున్నారు, వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి టీడీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దీన్ని కొట్టేస్తారని అనుకున్నారు ప్రజలు కూడా. కానీ ప్రజలు అనుకున్నట్టు జరగలేదు. నరేంద్ర పోరాటం చేస్తూనే ఉన్నాడు. పేరు నాని చెప్పినట్టు వాళ్ళ వెంట్రుకు కూడా పీకలేదు. నారాయణ వైఖరే దీనికి కారణం అంటున్నారు. మున్సిపల్ అధికారులు కొమ్మక్కయ్యారు. నారాయణ స్లో డౌన్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే, కమిటెడ్ ఎమ్మెల్యే పార్టీకి నరేంద్ర టేకప్ చేసిన ఇష్యూకే ఇలాంటి పరిస్థితి ఉందంటే ఈ కూటమి ప్రభుత్వంలో లాలూచి రాజకీయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. అమరావతి రాజధాని నిర్మాణంలో కూడా నారాయణ వైఖరి సరిగా లేదన్న విమర్శలు ఉన్నాయి. గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 ఏళ్లలో రాజధాని పూర్తవుతుందని చెప్తున్నారు. ఏడాదిన్నర తర్వాత కూడా ఇంకా 3 ఏళ్ళు చెప్తూనే ఉన్నారు. యాక్చువల్లీ గెలిచిన తర్వాత 3 ఏళ్ళు అని చెప్పినప్పుడు ఏడాదిన్నర అయిన తర్వాత ఏడాదిన్నర సమయం అని చెప్పాలి. కానీ ఇంకా 3 ఏళ్ళు అంటున్నారు. మేబీ ఎన్నికలకు ఏడాది ముందు కూడా ఇంకా 3 ఏళ్ళు అని చెప్తారేమో. ఎందుకంటే పనులు అంత స్పీడ్గా అయితే జరగట్లేదు, నత్తనడకన నడుస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పూనుకుంటే మినహా ఇది గట్టెక్కే అవకాశం లేదు. మొన్న మధ్య వెంకయ్యనాయుడు గారు కూడా అన్నారు, మేము ఉండగానే అమరావతి, పోలవరం పూర్తి చేయండి, వాటిని చూసి సంతృప్తి పడతామని ఆయన అన్నారు. అలాగే కామినేని శ్రీనివాస్ గారు అసెంబ్లీలో చెప్పారు, మా టైం పూర్తయ్యేలోపు అమరావతి పూర్తి చేయండి, ఎమ్మెల్యే క్వార్టర్స్లో నివాసం ఉండి మేము కూడా ఉన్నాం అనుకుంటాము అని చెప్పి అడిగారు. ఇవాళ ప్రజలు కూడా అనుకుంటున్నారు అమరావతి విషయంలో ఒట్టి గొప్పలు కట్టిపెట్టి అమరావతిని త్వరగా పూర్తి చేయండి అని అడుగుతున్నారు ప్రజలు. అమరావతి ఈసారి పూర్తి అవ్వకపోతే దానికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. నారాయణ గారి మీద ఆయన బాధ్యతలు పెట్టారు. నారాయణ గారి టీచింగ్ స్కిల్స్ మీద చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి గట్టి నమ్మకం ఉంది.
చాలాసార్లు లోకేష్ గారు చెప్పారు, నారాయణ గారు మంచి మాస్టారు, చాలా బాగా పాఠాలు చెప్తారని. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో 1-2 సార్లు అన్నారు. కాబట్టి నారాయణ గారికి అలాంటి పాఠాలు చెప్పే బాధ్యతలను అప్పచెప్పి అమరావతి బాధ్యతలు చంద్రబాబు నాయుడు గారు చూస్తే బాగుంటుంది. Like, share and subscribe to Rajaniti channel.